గోదావరి ఎన్టీఆర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని, కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతుందన్నారు. బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసివేశామని, ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వల్లే కోళ్లు చనిపోయాయని రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. చనిపోయిన కోళ్లను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ల్యాబ్ పంపగా అవి బర్డ్ ఫ్లూ వల్లే చనిపోయినట్లు నివేదికలో స్పష్టమైందని తెలిపారు. ఈ వ్యాధి వల్ల ఏలూరు జిల్లా బాదంపూర్లో 2 లక్షల కోళ్లు, ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో 7,000 కోళ్లు చనిపోయినట్టు సమాచారం ఉందన్నారు. అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు విలేకరులతో మాట్లాడుతూ పౌల్ట్రీలో ఉన్న గుడ్లను కూడా పూడ్చి వేయించామని తెలిపారు. ఈ బర్డ్ ఫ్లూ కారణంగా దాదాపు 5 లక్షల కోళ్లు చనిపోయినట్లు సమాచారం ఉందని, కానీ 40 లక్షల కోళ్లు చనిపోయినట్లు ప్రచారం అయితే జరుగుతుందన్నారు. స్వల్ప ఉష్ణోగ్రతలో ఇలాంటి పరిస్థితిని వస్తుందని తెలిపారు. ఈ బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాల్లో 10 కిలోమీటర్ల పరిధిలోని షాపులను మూసివేశామన్నారు. ఇక బర్డ్ ఫ్లూ వల్ల ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఉష్ణోగ్రతలు ఎంత వేగంగా పెరిగితే అంతే వేగంగా ఈ వ్యాధి తగ్గుతుందన్నారు. పౌల్ట్రీలో శానిటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ వ్యాధి వచ్చిందన్నారు. రాష్ట్రంలో 10 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 2,32,53,000 నాటుకోళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. లేయర్స్, బాయిలర్స్ కలిసి 8,46,09,000 బాయిలర్స్, లేయర్స్ కలిసి ఉన్నట్టుగా మాకు రిపోర్ట్ ఉంది. అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,78,63,152 కోళ్లు ఉన్నాయి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న దగ్గర సమాచారం ప్రకారం ఈ మధ్యకాలంలో ఏలూరు జిల్లా బాదంపూడిలో 2.2 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. అదేవిధంగా వెస్ట్ గోదావరి జిల్లా వేల్పూర్లో 2.5 లక్షల కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో ఒక 7,000 కోళ్లు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది. వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో 65,000 కోళ్లు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయి అధికార యంత్రాంగానికి పంపించి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్ని కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం. అసలు ఏ కారణంతో చనిపోతున్నాయి, ఏ వ్యాధితో చనిపోతున్నాయని పంపించిన తర్వాత నిన్న రిపోర్ట్ కూడా వచ్చింది. అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. వెంటనే డిపార్ట్మెంట్కి అలర్ట్ చేసి మళ్ళీ ఈ పౌల్ట్రీల్లో ఇంకేమైనా మిగిలిన్నాయా అని చెప్పి పంపిస్తే 14,000 కోళ్ళు ఇంకా మిగులుంటే ఒక 340 గుడ్లు ఈ 4 పౌల్ట్రీస్లో ఉంటే అవన్నీ తీసి మనమే చంపి పోడ్చడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో 10 కోట్ల చిల్లర కోళ్ళుంటే దాదాపుగా 5,42,000 కోట్లకి ఈ ఫ్లూ వచ్చి చనిపోయినట్టుగా మనకి రిపోర్ట్ వచ్చింది. 5,42,000 టోటల్గా ఉన్నవి 10,78,00,000. సోషల్ మీడియాలో చాలా విపరీతమైన ప్రచారం వస్తుంది, మీడియాలో విపరీతమైన ప్రచారం వస్తుంది. 40 లక్షలు చనిపోయాయని కూడా ఈరోజు ప్రచారం వచ్చాయి. ఎక్కడ దాపరికి ఉండదు. 40 లక్షల కోళ్ళు చనిపోతే అవి పోడ్చాలంటే ఎంత పెద్ద గోతులు తవ్వాలి? ఎక్కడ దాపరికి ఉండదు కదా, ఫొటోస్ అయినా బయటకు వస్తాయి కదా. కానీ ప్రచారం జరుగుతుంది, దాన్ని నేను తప్పు పట్టడం లేదు. ఇదేంటంటే ఎప్పుడు కూడా తక్కువ టెంపరేచర్ ఉండేటప్పుడు ఇది వచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ ఉంటాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని దీన్ని మనం ల్యాబ్కు పంపించాం. ఏవైతే ఈ పౌల్ట్రీస్లో వచ్చాయో ఆ పౌల్ట్రీస్ అన్నీ రెడ్ జోన్లోకి తీసుకొచ్చాం.
ఆ పౌల్ట్రీస్కి దగ్గరున్నటువంటి 10 కిలోమీటర్లు షాపులన్నీ కూడా క్లోజ్ చేయించాం. మిగతా దగ్గర ఎక్కడ కూడా ఈరోజు కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్యానిక్ అయి 10-15 రోజులు కోళ్ళు తినొద్దు, గుడ్లు తినొద్దని తాంలేయించేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున